రాష్ట్రంలోని 66 రంగాల్లో ప్రైవేట్ యాజమాన్యాల వద్ద పనిచేస్తున్న 50 లక్షల మంది కార్మికులకు చట్టబద్ధంగా ప్రతి 5 ఏళ్లకోసారి అమలు చేయాల్సిన కనీస వేతనాల సవరణను వరుస ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు కదం తొక్కారు. కలెక్టరేట్లకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, గ్రామ పారిశుధ్య కార్మికులు, ఇతర నిర్మాణ కార్మిక సంఘాల ప్రతినిధులు, కౌలు రైతులు పాల్గొన్నారు. సిఐటియు నాయకులు మాట్లాడుతూ 2012, 2017, 2022 సంవత్సరాల్లో జరగాల్సిన కనీస వేతనాల సవరణను అమలు చేయకుండా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలతో పాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా యజమానులకు వేల కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు.